తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా చాలా పండగ దినం. ఎందుకంటే 43 ఏళ్ల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. దాన్ని సంస్మరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒకే ఒక పార్టీ రాజ్యాన్ని నడిపిస్తున్న రోజులు, దిక్కు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గతి అన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రజల చేత పాలించేదానికి, ప్రజల చేత పాలింపబడేదానికి నేనంటూ వస్తున్నానని ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. బీసీ సామాజిక వర్గాలకి, ఇతర కులాలకు కూడా ఆయన దేవుడితో సమానం. ఎందుకంటే రాజ్యాంగంలో మనం సర్పంచ్గా నిలబడేదానికి కూడా అర్హత లేని రోజుల్లో ఆయన బీసీలకి రిజర్వేషన్ కల్పించి, మహిళలకు అలాగే ఆస్తిలో వాటా హక్కు కల్పించి, రాజ్యాంగపరంగా కూడా రాజకీయంగా మహిళలకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అనేక రిజర్వేషన్లు తెచ్చి ఈ పార్టీకి అందరినీ కూడా, అన్ని సామాజిక వర్గాలని అలాగే మహిళలను కూడా చాలా విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా నందమూరి రామారావు శకం. ఇది ఆయన ప్రారంభిస్తేనే ఇవన్నీ జరిగినాయి. దీన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇంకా అధిక రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ హక్కు చట్టం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అది కూడా రాబోయే రోజుల్లో బీసీ హక్కు చట్టం కూడా కల్పించబడుతుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో దినదినాభివృద్ధిగా చెందుతూ రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ, ఇంతకుముందు మేము ఇంకో 5 ఏళ్ల మధ్యలో ఒక పార్టీకి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ని. అప్పచెప్తే రోజు వాళ్ళు గుంటలు, కాలువలు, పొరంబోకులు ఏది వదిలిపెట్టిన, కనీసం రోడ్లలో గ్రానైటు, గ్రావెల్ కూడా వదలకుండా అన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మీకంతా తెలిసే ఉంటుంది, అందరూ టీవీలో చూసే ఉంటారు. అలా కాకుండా ప్రజల చేత పాలించబడేదానికే, ప్రజల కోసం పాలించబడేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తూ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల తారు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట మంచి రోడ్లు, నాణ్యమైన రోడ్లు వేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు తొందరలో స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే మన జిల్లాలోనే దాదాపు 200 కోట్ల పైనే ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయినాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా. ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మీరందరూ ఈ తేడాన్ని గుర్తించండి. 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో, మా పాలనలో ఉన్న తేడాన్ని మీరు గుర్తించండి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలందరూ ఉండాలని కోరుకుంటున్నా. అలాగే అన్ని వర్గాల వారు, మేధావులు, విజ్ఞులు, ఉన్నత వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరుగుతుంది. తద్వారా యువతకి అనేక రకాల ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ కల్పించబడతాయి. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. జై చంద్రబాబు నాయుడు. జై నారా లోకేష్.